విజయవాడ ఇంద్రకీలాద్రిలో దీక్షా విరమణలకు భవానీ భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీక్షా విరమణలో ప్రధాన ఘట్టమైన ఇరుముళ్లు సమర్పించేందుకు ప్రత్యేకమైన కౌంటర్లు, గురు భవానీలను అందుబాటులో ఉంచారు అధికారులు. షిఫ్ట్కు 50 మంది చొప్పున 300 మంది గురు భవానీలు ఇరుముడి కౌంటర్ల వద్ద సేవలందిస్తున్నారు. ఇంద్రకీలాద్రిలో దీక్షా విరమణకు ఏర్పాట్లు చక్కగా చేశారని గురు భవానీలు భక్తులు చెబుతున్నారు. బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో దీక్షా విరమణ ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఇంద్రకీలాద్రికి భవానీ దీక్ష మాల విరమణ సంబంధించిన భక్తులందరూ కూడా రద్దీ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా నిన్న ఒక్కరోజే కూడా 1,00,000 మందికి పైగా భవానీలు తరలి వచ్చారని సమాచారం ఉంది. ఇక భవానీ మాల విరమణకు సంబంధించి ఎవరైతే 40 రోజుల పాటు అంటే మండలం పాటు దీక్షలు చేసిన తర్వాత వారందరూ కూడా దీక్ష విరమించేందుకు దుర్గగుడికి వస్తుంటారు. వచ్చిన తర్వాత వారికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఇరుముడి సమర్పించేందుకు అయితే కూడా ప్రత్యేకమైన కౌంటర్లు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. గురు భవానీల ఆధ్వర్యంలోనే ఇరుముళ్ళన్నీ కూడా ఇక్కడ చెల్లించేలాగా ఏర్పాట్లు చేశారు. మనతో పాటు కొంతమంది గురు భవానీలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురు భవానీలు మొత్తం ఎంతమంది మీరు ఉన్నారు, ఎట్లా ఉన్నాయి ఈసారి ఏర్పాట్లు? భవానీ బంధంలో ఇప్పడానికి వచ్చే ఈ 5-6 రాష్ట్రాల నుంచి వచ్చే భవానీలకు ఈ వారం రోజులు కూడా భవానీ బంధాలు ఇప్పులకు 300 మందిని ఏర్పాటు చేయడం జరిగింది. 3వ తారీఖు నుండి కూడా మా భవాలందరినీ కూడా దేవస్థానం ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళతో వచ్చే భవాలందరినీ కూడా ఉచితంగా భవానీలకు ఈ భవానీ బంధం ఇప్పడం జరుగుతుంది. ఆ ఇరుముల్లో వచ్చిన డబ్బుల్ని కానుకల్ని మొత్తం కూడా వాళ్ళ చేతోనే ఉండిలో వేయడం జరుగుతుంది. అవి మాత్రమే అమ్మవారి దేవస్థానానికి చెందుతాయి చెప్పి భక్తులకి ఎన్నికలు చూపించి మేమంతా కూడా అమ్మవారి ఇరుముళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి భవానీ కూడా 20 నిమిషాల్లో దర్శనం అయిపోయిగా చేసుకుంటూ 10 నిమిషాల్లో భవానీ బంధం ఇప్పుకొని వెళ్ళిపోయిగా ఏర్పాటు చేశారు. ఓవరాల్గా ఏర్పాట్ల మీద మీరు గతానికి ఇప్పటికి గమనించిన పరిస్థితి ఎలా ఉన్నాయి? ఒకటండి, ఈ సంవత్సరం దసరాకు వచ్చేసరికల్లా భవానీ దీక్షాపరులు అధికంగా రావడం జరిగింది. ఇప్పుడు కార్తీక మాసంకి వచ్చేసరికల్లా కొంత తగ్గుతుందని ఒక అంచనా మాకుంది. అయితే దేవస్థానం వారు 4 హోమగుండాలు అంటే ఎప్పటికంటే మా ఇదివరకంటే కొద్దిగా హోమగుండాల సంఖ్య పెంచి భక్తులకు ఇబ్బంది లేని విధంగా వాళ్ళు వెళ్ళే దారిలోనే హోమగుండంలో వాళ్ళ ఇరుముళ్ళు బంధాలు సమర్పించుకునే విధంగా అక్కడ టేబుల్స్ వేసి గురుభవానికి అందుబాటుగా ఉంచి ఏర్పాట్లు చేశారు. అది చాలా బాగుంది. చాలామంది కూడా ఏం చెప్తారంటే మేము వెళ్ళే దారిలోనే మాకు అన్ని ఏర్పాట్లు చేశారంటే ఇది బాగుందండి అని చాలామంది భక్తులు చెప్తున్నారు. అది చాలా బాగుంది. ఇంకోటి అంటే గురుభవన్ అందరినీ కూడా ఎక్కువ మందిని భవానీ దీక్షాపరులకు అందుబాటులో పెట్టడం జరిగింది. మరి 2 బృందాలుగా ఈ యొక్క దీక్షా విరమణ చేస్తున్నారు. ఆల్ ఇండియా భవానీ దీక్ష చారిటబుల్ ట్రస్టు, అలాగే ఆంధ్రప్రదేశ్ భవానీ దీక్ష వ్యవస్థాపక గురుపేట, ఈ 2 సంఘాలు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నాయి. మరి అక్కడ ఒక 150 మంది గురుభవాన్లు, ఇక్కడ 150 మంది గురుభవాన్లు, మొత్తం కలిపి 300 మంది, షిఫ్ట్కి 50 మంది చొప్పున ఈ దీక్షా విరమణలో పాల్గొంటున్నారు. టైం టు టైము లక్షలాది మంది దీక్షాపరులు తమ యొక్క బంధాలు అమ్మవారు సమర్పించి వెళ్లే విధంగా దేవస్థానం ఏర్పాట్లు చేశారు. భక్తులు కూడా సాటిస్ఫై అవుతున్నారండి. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితులు అయితే మనకు కనబడుతున్నాయి. భక్తుల నుంచి కూడా అలాగే గురుభవన్ల నుంచి కూడా ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్ల మీద సంతృప్తి కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకట్తో అశోక్, సాక్షి టీవీ, ఇంద్రకీలాద్రి.